అగ్గి రాజుకుని ఏడాదిన్నర అయింది. అయినా కూడా మంటలు తగ్గడం లేదు. అంతకంతకు పెరుగుతున్నాయి. ఇళ్లల్లో నుంచి మహిళలను పిల్లలను తీసుకొచ్చి ఊచకోత కోసే స్టేట్కు పరిస్థితి మారిపోయింది. ఇంతకీ చల్లారినట్లే కనిపించిన మణిపూర్లో నివురుగప్పిన నిప్పు రాజుకోవడానికి కారణమేంటి? అత్యవసర సమావేశం నిర్వహించిన అమిత్ షా తీసుకున్న నిర్ణయం ఏంటి? మణిపూర్లో మానని నెత్తుటి మరకలు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని టెన్షన్. రంగంలోకి దిగిన అమిత్ షా. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు చర్యలు. జాతుల మధ్య వైరంతో అట్టడుగుతున్న మణిపూర్ యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ఏడాది దాటిన మణిపూర్ ఘర్షణల్లో ఎలాంటి మార్పులు రాకపోగా అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతూ ఉండడంతో రాష్ట్రంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితిని అమిత్ షా సమీక్షించడంతో పాటు ఇలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఆర్పీఎఫ్ రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. మణిపూర్కు అదనంగా 50 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం 20 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలు రాష్ట్రంలో మోహరించగా తాజా నిర్ణయంతో 70 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతను తీసుకుంటాయి. గత ఏడాది మణిపూర్లో చెలరేగిన జాతుల ఘర్షణలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న తరుణంలో గత శనివారం నాడు తిరిగి హింసాకాండ చెలరేగింది. సాయుధ మిలిటెంట్లు 6 గ్రామస్తులను కిడ్నాప్ చేసి ఊచకోత కోసి చంపడంతో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత కుకీ తెగకు చెందిన ఓ మహిళను చంపడంతో మరింత ముదిరాయి. ఇలా పరస్పర దాడులతో ఆందోళనలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి ఇరు తెగలు. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ మైతీలు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకుని ఆందోళనలు చేస్తోంది. నిరసనకారులు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేసి వాహనాలు తగలబెట్టారు. సీఎం బీరేంద్ర సింగ్ ఇంటిపై కూడా దాడికి విఫలయత్నం చేశారు. నిరసనలు, ఆందోళనలు అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జినిబాం జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆందోళనకారులు స్థానిక బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాలకు చొరబడి ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఫర్నిచర్ను దగ్ధం చేశారు. మణిపూర్లో సంక్షోభం ముదురుతూ ఉండడంతో శాంతి భద్రతా వైఫల్యానికి నిరసనగా బీజేపీ సారథ్యంలోని బీరేంద్ర సింగ్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం మణిపూర్లోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్, తౌబల్సా, కాక్చింగ్, కాంగోక్పి, చురాచాంద్పూర్లో 2 రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సర్వీసులను నిలిపివేశారు. మరి కేంద్రం మణిపూర్పై ఫుల్ ఫోకస్ చేసి శాశ్వత పరిష్కారం కల్పిస్తుందా లేదా చూడాలి.